తెలంగాణ మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపై ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా రాష్ట్రంలోని 10 నగరపాలక సంస్థలు 121 పురపాలక సంఘాలకు పురపాలక శాఖ రిజర్వేషన్లను ఖరారు చేసింది. రిజర్వేషన్ల ఖరారులో పాటించాల్సిన మార్గదర్శకాలను సైతం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకే అగ్రతాంబూలం దక్కింది. కీలకమైన మున్సిపల్ చైర్పర్సన్, కార్పొరేషన్ మేయర్, వార్డులు, డివిజన్ల రిజర్వేషన్లలో బీసీలకే ఎక్కువ స్థానాలు దక్కాయి. రాష్ట్రంలోని మొత్తం 121 మున్సిపాలిటీలో ఏకంగా 38 చైర్పర్సన్ స్థానాలు, 10 కార్పొరేషన్లలో 3 మేయర్ స్థానాలు బీసీ సామాజిక వర్గానికి దక్కడం విశేషం. గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్రంలోని మొత్తం 10 కార్పొరేషన్లలో ఎస్సీ ఎస్టీలకు ఒక్కొక్కటి చొప్పున బీసీలకు 3 కేటాయించారు. అన్రిజర్వ్డ్లో జనరల్కి 1, మహిళలకు 4 నగరాలను ఖరారు చేశారు. 121 పురపాలికల్లో ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38 కేటాయించారు. అన్రిజర్వ్డ్లో జనరల్కి 30, మహిళలకు 31 మున్సిపాలిటీలను కేటాయించారు. ఈ నెల 17న రిజర్వ్ స్థానాల్లో వేటిని ఎవరికి కేటాయించాలనేది ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు పురపాలక శాఖ అధికారిక వర్గాలు తెలిపాయి. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలలో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల పరిమితి 50% మించరాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ విభాగాల్లోని మొత్తం సీట్లలో 50% మహిళలకు కేటాయించాలి. పురపాలక శాఖ సంచాలకుడు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియను పర్యవేక్షిస్తారు. జిల్లా కలెక్టర్ వార్డుల వారి రిజర్వేషన్లను ఖరారు చేసి జిల్లా గెజిట్లో తుది నోటిఫికేషన్ను విడుదల చేస్తారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఈ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపై ఉత్తర్వులకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి, అప్డేట్స్ ఏంటి? శాలిని, త్వరలో జరగబోయేటటువంటి మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన విషయంలో రిజర్వేషన్లు ఖరారు చేస్తూ నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఒక గెజిట్ నోటిఫికేషన్ని విడుదల చేసింది. ఇందులో దాదాపు 121 మున్సిపాలిటీలతో పాటు 10 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఖరారు చేస్తూ నిన్న రాష్ట్ర ప్రభుత్వము గెజిట్ నోట్ విడుదల చేసింది. ఇందులో త్వరలో జరగబోయేటువంటి ఈ యొక్క మున్సిపల్తో పాటు దాదాపు కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన విషయాలపై కూడా ఈ యొక్క రిజర్వేషన్ల ప్రకారమే సీట్ల కేటాయింపు అనేది కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూడవచ్చు 121 మున్సిపాలిటీలో ఎక్కువ శాతం కూడా ఈసారి బీసీలకు అధిక ప్రాధాన్యత రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఎన్నడూ లేని విధంగా మనం చూడవచ్చు, గతంలో 42% బీసీ రిజర్వేషన్ను కల్పిస్తూ ఉభయ సభలు, అటు శాసన మండలిలోనూ శాసనసభలోనూ ఏకపక్షంగా తీర్మానం చేసి అటు గవర్నర్ దగ్గరికి పంపినప్పుడు కూడా గవర్నర్ దాన్ని ఆమోదించకపోవడం, ఆ తర్వాత న్యాయస్థానంలో కొంత చిక్కులు వాటిల్లడంతో దాదాపు పాత పద్ధతి ద్వారానే ఎన్నికలు నిర్వహించారు. గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా గతంలో నిర్వహించినటువంటి మాదిరిగానే నిర్వహించారు. అయితే ఈసారి మాత్రము బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన దాంట్లో డెడికేషన్ కమిషన్ వేసింది రాష్ట్ర ప్రభుత్వము. ఆ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికని బేస్ చేసుకొని ఇప్పుడు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ నిన్న రాష్ట్ర ప్రభుత్వము ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఎక్కువ శాతం కూడా బీసీలకు అధిక ప్రాధాన్యత కల్పించారు. 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లో కూడా మొత్తం 38 సంబంధించినటువంటి మున్సిపల్ చైర్పర్సన్లు, అదేవిధంగా 3 మేయర్ పదవులు కూడా బీసీలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చెందింది. ఇక మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారము మున్సిపల్ ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదనే నిబంధన సుప్రీంకోర్టులో ఉంది. కాబట్టి ఆ సుప్రీంకోర్టు నిబంధన ప్రకారము సంబంధించినటువంటి విషయాలు ఎస్సీ ఎస్టీలకు 2011 జనాభా ప్రాతిపదికన వారికి కేటాయించారు. దీంతోపాటు బీసీలకు
మాత్రము డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను బేస్ చేసుకొని ఈ యొక్క రిజర్వేషన్ని ఖరారు చేయడం జరిగింది. ఇందులో జనరల్ మున్సిపల్ కోటాలో దాదాపు మహిళల చొప్పున ఆన్ రిజర్వ్డ్ 31, అదేవిధంగా జనరల్ మహిళలకు 30 చొప్పున ఈ రిజర్వేషన్లు కేటాయించారు. మొత్తం ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఏ వర్గానికి ఏ సీటు కేటాయించాలన్న దానిపై కూడా ఈ నెల 17వ తేదీన ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ నెల 20 తేదీన ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. 18 నుంచి 20 తేదీలోపు ఏ క్షణమైనా మున్సిపాలిటీతో పాటు కార్పొరేషన్కి సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ని ఎన్నికల కమిషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఒకవేళ 20 తారీఖు విడుదల చేయకపోతే ఆఫ్టర్ మేడారం జాతర తర్వాత ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ యొక్క రిజర్వేషన్కి సంబంధించిన అంశాలపై కూడా ఇప్పటికే సుప్రీంకోర్టులో ఇంకా మరోవైపు నిబంధన ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బేస్ చేసుకొని 50% మించి రిజర్వేషన్లు కదా నిబంధన ప్రకారము డెడికేషన్ కమిషన్ నివేదికను బేస్ చేసుకొని ఈ రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిజర్వేషనల్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి గెజిట్ నోటిఫికేషన్ ఈ నెల 17వ తారీఖున ఏ స్థానం ఏ వర్గానికి ఏ స్థానం కేటాయించాలన్న దానిపై కూడా ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైన అంటే 20 తారీఖు లోపు ఏ క్షణమైనా వస్తుందనే ఆశావాదాలు అయితే ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మున్సిపాలిటీ పరిధిలో కూడా ఎన్నికల కోలాహలం సందడి నెలకొంది. ప్రస్తుతము ఈ యొక్క ఫెస్టివల్ అనంతరం ఈరోజు ఫెస్టివల్ అనంతరము దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్. తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లపై ఇవాళ స్పీకర్ తీర్పు ఇవ్వనున్నారు. 2 ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయం తీసుకోనున్నారు. కాళ యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిలపై తీర్పు వెలువరించనున్నారు. గతంలో 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. మరో 3పై నిర్ణయం పెండింగ్లో ఉంది. తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లపై ఇవాళ స్పీకర్ తీర్పు ఇవ్వనున్నారు. 2 ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయం తీసుకోనున్నారు. కాళ యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిలపై తీర్పు వెలువరించనున్నారు. గతంలో 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. మరో 3పై నిర్ణయం పెండింగ్లో ఉంది. రాజస్థాన్ జైపూర్లో ఆర్మీ డే పరేడ్ జరుగుతుంది. లైవ్ లో చూద్దాం. मेरा सब कुछ इसके बाद रहे हो, मेरा वतन सबसे पहले, मेरा सब कुछ इसके बाद रहे। इन्हीं शब्दों के साथ मैं कर्नल राजेश कुमार जिंदल अपने साथी कमेंटेटर्स लेफ्टिनेंट कर्नल हिमानी लूथरा तथा मिसेस अमरजीत नाग्याल के साथ आपसे विदा लेते हैं। आपका पुनः बहुत बहुत आभार। जय हिंद, जय भारत। गति धरे, हवा में उड़ते दुश्मन को भस्म करे, भारत की पवित्र धरती से उठे ये भाल, ध्वस्त कर दे दुश्मन की सभी चाल। वो है आपके समक्ष आकाश मिसाइल सिस्टम। स्वदेशी तकनीक से विकसित ये भारतीय सेना की प्रथम मिसाइल प्रणाली है। दुश्मन के हवाई प्लेटफॉर्म के खिलाफ धरातल से हवा में शत्रु के जहाजों पर प्रहार कर नष्ट करने में सक्षम यह 150 किलोमीटर तक के हवाई इलाकों की निगरानी कर सकती है तथा शत्रु के लड़ाकू विमानों को 25 किलोमीटर के दायरे में ध्वस्त कर सकती है। आज की परेड में 27 एयर डिफेंस मिसाइल रेजिमेंट के लेफ्टिनेंट अमरेश सिंह चौहान इस प्रणाली का नेतृत्व कर रहे हैं। बड़े ही शान से सलामी मंच के सामने से गुजरता हुआ आकाश मिसाइल सिस्टम, a symbol of Atmanirbhar Bharat. Next detachment is of medium-range surface-to-air missile, which proved its battle-worthiness during Operation Sindoor, led by Lieutenant Pavitra Danad of 503 Air Defence Missile Regiment MR SAM. This system is also called Abra weapon system,
which has the capability of carrying out surveillance of airspace up to a range of 300 kilometers and can effectively engage hostile aerial platforms up to a range of 70 kilometers. It is a medium-range air defense weapon system intended for protection of own critical assets and ground forces against vast array of hostile air targets. और अब आपके सामने भारतीय सेना का प्रतिबिंब एक झांकी के रूप में जो भारतीय सेना की नवीन हथियार प्रणाली, ऑपरेशन सिंदूर की कहानी एवं भारतीय सेना के परफॉर्म से ट्रांसफॉर्म से परफॉर्म करती यात्रा को दर्शा रहा है। सर्वप्रथम आप देख सकते हैं ऑल टेरेन व्हीकल ऑपरेशन सिंदूर का दृश्य, उसी के पीछे झांकी में जो भारतीय सेना के शौर्य, साहस, जोश और ताकत को दर्शाता है। यहाँ एक सैनिक एक नागरिक को सहारा देते हुए आप देख रहे हैं जो बता रहा है कि आज जन जन से जुड़ रही है भारतीय सेना। लहराता तिरंगा भारतीय सेना की हर क्षेत्र में विजय का प्रतीक। झांकी में आप देख रहे हैं भारतीय सेना का ब्रह्मास्त्र, ब्रह्मोस मिसाइल एवं इगला जो कि एक वायु रक्षा प्रणाली है। झांकी में आप मानव सैन्य हाथ एवं रोबोटिक हाथ को भी देख रहे हैं और आप देख सकते हैं भारतीय सेना के निष्ठावान सिपाही जो केवल मशीन नहीं है, लोहे के योद्धा हैं। ये रोबोटिक म्यूल्स दुर्गम इलाकों में लॉजिस्टिक्स के राजा हैं और थर्मल कैमरा से लैस दुश्मन की साजिशें नाकाम करते हैं। बड़े ही शान से सलामी मंच के सामने से गुजरते हुए हमारे रोबोटिक म्यूल्स। देवी और सज्जनों, अगला कॉलम नई पीढ़ी के उपकरणों का है जिसे आर्मी डिजाइन ब्यूरो द्वारा विकसित किया गया है। मेक इन इंडिया के तहत हमारे डिफेंस पब्लिक सेक्टर यूनिट और नागरिक उद्योग द्वारा निर्मित इस श्रेणी में सबसे पहले मंच की तरफ बढ़ता अगला वाहन है स्वदेश निर्मित इलेक्ट्रिक ऑल टेरेन व्हीकल, जिसे वीर के नाम से भी जाना जाता है। नेतृत्व 16 राजपुताना राइफल्स के हवलदार शंकर द्वारा। ये ईंधन और रखरखाव की लागत को कम करते हुए सामरिक क्षमता को और सशक्त बनाता है। इसका साइलेंट इलेक्ट्रिक ड्राइव सिस्टम संवेदनशील इलाकों में इसे सरप्राइज प्रदान करता है। नेतृत्व कैप्टन मनीष सिंह। Ladies and gentlemen, you'll be now witnessing the true spirit of Atmanirbhar Bharat, wherein an in-house innovation of the Indian Army is unveiled. The innovation coming to the saluting days is of the Sapper Scout RP version 2.0 multi-utility unmanned ground vehicle developed and led by Major Raj Prasad RS of 7 Engineer Regiment. It is a multi-role 6-wheel drive all-terrain UGV with multifarious capabilities. The detachment next to it is of the heavy autonomous utility and logistic vehicle led by Havaldar Rajesh Rawat of 618 EME Battalion. और अब आपके समक्ष एग्मा ई-सारस 500 वाहन। यह एक मल्टी रोल मानव रहित ग्राउंड व्हीकल पर एक इंटीग्रेटेड टेथर्ड एरियल सर्विलेंस सिस्टम है। साथ ही आप देख रहे हैं एरावत 1000 जो कि मॉड्यूलर मिशन पेलोड वाला एक इंटीग्रेटेड रोबोटिक मानव रहित ग्राउंड व्हीकल है। एग्मा का नेतृत्व हवलदार गुरुदेव सिंह एवं एरावत का नेतृत्व हवलदार अरिजीत सिंह कर रहे हैं। एग्मा ऑल टेरेन मानव रहित ग्राउंड व्हीकल पर बना लगातार एरियल निगरानी, कम्युनिकेशन रिले और सेंसर डिप्लॉयमेंट को संभव बनाता है। एरावत सर्विलियंस, लॉजिस्टिक्स और टैक्टिकल सपोर्ट मिशन के लिए एक मोबाइल बेस के तौर पर काम करने के लिए तैयार किया गया है। यह चुनौतीपूर्ण माहौल में सैन्य अभियानों को सशक्त बनाता है। एरावत और एग्मा के बाद अगला दस्ता लॉजिस्टिक ड्रोन मीडियम ऑल्टीट्यूड का। आत्मनिर्भर भारत के राष्ट्रीय संकल्प के अंतर्गत स्वदेश में विकसित और निर्मित ये उन्नत भारतीय ड्रोन 4000 मीटर की ऊंचाई तक उड़ान भरने में सक्षम है। 20 किलोग्राम तक का भार ले जाने की क्षमता वाला ये ड्रोन सिस्टम 40 मिनट तक उड़ान भर सकता है। इसकी परिचालन सीमा 20 किलोमीटर है। नेतृत्व 3 नागा के हवलदार विवेक द्वारा। ड्रोन आधुनिक युद्ध में निर्णायक शक्ति बनकर उभरते हुए। और इसी के साथ आप देख सकते हैं त्रिनेत्र लॉइटरिंग म्यूनिशन सिस्टम, नेतृत्व हवलदार टी पवन के हाथों में। यह एक उन्नत मानव पोर्टेबल इलेक्ट्रिक मानव रहित हवाई वाहन है जिसे सटीक हमले और वास्तविक समय की टोही के लिए डिजाइन किया गया है। और इसी के साथ आप देख सकते हैं हमारे पैरा ट्रूपर हवाओं का सीना चीरते हुए आसमानों की हद तक सुना रहे हैं ये 3 रंगों की गौरव गाथा। आपके सामने हमारे पैरा ट्रूपर हवलदार दिलीप उपाध्याय और उसी के ठीक पीछे आप देख सकते हैं हमारे दूसरे पैरा ट्रूपर हवलदार अजय सिंह। बर्फीले श्वेत सियाचिन में, रेतीले गर्म मरुस्थल में, लहराते हर हर सागर में
घन घन घनेरे जंगल में, तोपों की गर्जन धड़ धड़ में, गगन पवन की सरसर में। जब ये धरती सो जाती है और सो जाता है आसमान, भैरव बटालियन रक्षक तब डटे हुए, निर्भीक निडर सर सीना तान, सरहद पर दिन रात जाग जाग रक्षा करते ये भैरव बटालियन के वीर जवान। इसी के साथ देवी और सज्जनों, आपके समक्ष भारतीय सेना की नवगठित भैरव बटालियन। जैसा नाम वैसा काम। जी हां, भगवान शिव के रुद्र रूप को दर्शाती, जैसे भगवान शिव का उग्र रूप अधर्म और दुष्टों का नाश करता है, उसी प्रकार दुश्मन के नापाक इरादों को नेस्तो नाबूद करने के लिए तैयार भैरव बटालियन आपके सामने हेल मार्च करती हुई बड़ी शान और गर्व से सलामी मंच की ओर बढ़ती सेकंड भैरव बटालियन इसका नेतृत्व मेजर चंद्रेश के हाथों में। डेजर्ट फैल्कन्स के नाम से जाने वाली यह बटालियन साइलेंट वॉच डेडली किल के मोटो पर आधारित है और सदा सतर्क निगरानी, तीव्र एवं सटीक प्रहार की क्षमता में राष्ट्र सुरक्षा का प्रण लेने वाली यह भैरव बटालियन गीत के माध्यम से सभी में उत्साह एवं जोश भरती हुई। उसी के साथ अगली टुकड़ी चौथी भैरव बटालियन 6 लाइट इन्फेंट्री रेजिमेंट की। बटालियन की स्थापना नई पीढ़ी के युद्ध गठन के उद्भव को चिन्हित करती है। रेजिमेंटल इथॉस में डूबी हुई, भविष्य की हर चुनौती के लिए तैयार, तकनीकी रूप से सशक्त, इन्हें जब भी जहां भी बुलाया जाएगा निर्णायक और सटीक युद्ध के लिए तत्पर। बटालियन का नेतृत्व मेजर मोहित सिंधु के हाथों में बड़े ही शान और शौर्य से आप सबके सामने गुजरती हुई भैरव बटालियन। भैरव बटालियन के बाद मंच की ओर अग्रसर मिक्स स्काउट बटालियन का दस्ता, जो सेना दिवस परेड में पहली बार भाग ले रहा है। नेतृत्व 5 लद्दाख स्काउट के लेफ्टिनेंट ब्रजेश द्वारा। हिमालय की गोद में पले, हिमालय से भी ऊंचे हौसलों वाले माटी के वो सपूत जिन्होंने पहाड़ों से प्रतिबद्धता सीखी तो नदियों से निस्वार्थ सेवा। इसमें शामिल है ज्वाला माता की जय के उद्घोष वाले डोगरा स्काउट्स, लद्दाख की आत्मा कहे जाने वाले लद्दाख स्काउट्स, देवभूमि उत्तराखंड के गढ़वाल स्काउट्स तथा कुमाऊं स्काउट्स और सबसे युवा स्काउट्स सिक्किम स्काउट्स तथा अरुणाचल स्काउट्स के बहादुर राइनो। स्थानीय भाषा और संस्कृति और भूगोल की पहचान इन्हें बेहद सशक्त बनाती है। पहरेदार हिमालय के हम झोंके हैं तूफान के, सुनकर गरज हमारी सीने फट जाते चट्टान के। इनकी सांसों में बर्फीली हवाओं का साहस और लहू में पर्वतों की दृढ़ता बहती है। Filling the air with the courage and inspiration, the combined military band of Maratha Light Infantry and the Sikh Regimental Center steps forward in a perfect harmony of two glorious traditions, led by Subedar Major Kulwant Singh of Sikh Regimental Center and assisted by Subedar Raju Bajantri of Maratha Light Infantry, playing the tune of Kadam Kadam Badhaye Ja, Khushi Ke Geet Gaye Ja। कदम से कदम मिलाते हुए एकता और देशभक्ति का संदेश हम सभी को सुनाते हुए चल रहे हैं आपके समक्ष मद्रास रेजिमेंट के सक्षम सेनानी, सीना ताने और बताते कि विकास के पथ पर हम ना रुकेंगे, हम ना मुड़ेंगे, हम ना झुकेंगे, बनेंगे आत्मनिर्भर रक्षक और प्रेरक हम शूरवीर सेनानी। आपके समक्ष सबसे पुरानी रेजिमेंट मद्रास रेजिमेंट के वीर, नेतृत्व 10 मद्रास के कैप्टन सिद्धार्थ पांडे के हाथों में आदर्श वाक्य, अपना कर्तव्य निभाते वीर गति को प्राप्त करना गौरव की बात है। और अब जयपुर की वीर वसुंधरा पर चौड़ी छाती चटक चाल के साथ अग्रसर राजपूत रेजिमेंट का दस्ता। नेतृत्व 21 राजपूत के लेफ्टिनेंट विकास खत्री द्वारा। 250 सालों की गौरवशाली विरासत, जिसमें आजाद भारत के पहले कमांडर इन चीफ फील्ड मार्शल के.एम. करियप्पा एवं पूर्व थल सेनाध्यक्ष जनरल V.K. सिंह का नाम शामिल है। బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సౌత్ స్టార్ హీరో టీవీకే చీఫ్ విజయ్ మూవీ జననాయగన్ కు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. జననాయగన్ సినిమా విడుదలపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. సౌత్ స్టార్ హీరో టీవీకే చీఫ్ విజయ్ మూవీ జననాయగన్ కు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. జననాయగన్ సినిమా విడుదలపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది.
రైట్ టు సౌత్ స్టార్ హీరో అలాగే టీవీకే చీఫ్ విజయ్ మూవీ జననాయకన్ కైతే సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మొత్తానికైతే సౌత్ స్టార్ హీరో విజయ్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? సౌత్ స్టార్ హీరో విజయ్ కి సుప్రీంకోర్టులో కొంత చుక్కెదురైందని చెప్పవచ్చు. అయితే అతను ఇటీవల తెరకెక్కించినటువంటి జననాయకన్ సినిమా విడుదల చేయకుండా అక్కడ ఉన్నటువంటి డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు టార్గెట్ చేసి విజయ్ని టార్గెట్ చేసి ఆ చిత్రాన్ని విడుదల కాకుండా చేస్తున్నారంటూ కూడా చిత్ర యూనిట్ ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారించిన కోర్టు సినిమాకు సంబంధించిన విషయాలపై కూడా అటు మద్రాస్ హైకోర్టుకు వెళ్లాలంటూ కూడా కోర్టు సుప్రీంకోర్టు సూచించింది. ప్రస్తుతం సినిమాలకు రాజకీయాలకు ముడిపెట్టడం సరైనది కాదు. ఈ సినిమా విడుదల సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టుకి ఆదేశాలు జారీ చేయాలని కూడా చిత్ర యూనిట్ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. అయితే సినిమాను విడుదల కాకుండా డిఎంకే, ఏఐడిఎంకే విజయ్ని టార్గెట్ చేసి చిత్రాన్ని విడుదల కాకుండా అడ్డుకుంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు, చిత్రానికి రాజకీయాలకు ముడిపెట్టినట్టు రాజకీయాలు చేయడం సరైనది కాదంటూ కూడా ఇటీవల కాలంలో పిటిషన్ లో మెన్షన్ చేయడం జరిగింది. టీవీకే స్థాపించిన తర్వాత విజయ్ని టార్గెట్ చేశారు కొంతమంది. ఇటీవల కాలంలో ఒక తొక్కిసలాటలు కూడా విజయ్ సంబంధించినటువంటి విషయంలో అతనిపై సిబిఐ కూడా కేసు నమోదు చేసింది. ఇటీవల కాలంలో అతను సిబిఐ విచారణ ముందు కూడా హాజరు కావడం జరిగింది. అయితే వచ్చే ఎన్నికల్లో ఈ చిత్రంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని అడ్డుకుంటున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినపడుతున్న నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు మాత్రం ఎలాంటి ఊరట అయితే ఇవ్వలేదు. ఈ మద్రాస్ హైకోర్టులో మళ్ళీ ఆశ్రయించిన తర్వాత మరి మద్రాస్ హైకోర్టు ఈ చిత్రానికి సంబంధించిన విషయంలో ఎలాంటి తీర్పు ఇస్తుందని మాత్రం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే విజయ్ నటిస్తున్నటువంటి జననాయకన్ చిత్రానికి మాత్రం సుప్రీంకోర్టు అయితే కొంత విజయ్కి మాత్రం చుక్కేదని చెప్పవచ్చు. చాలు. రైట్, థ్యాంక్ యూ సునీల్. సౌత్ స్టార్ హీరో టీవీకే చీఫ్ విజయ్ మూవీ జననాయకన్ కు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. జననాయకన్ సినిమా విడుదలపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఢిల్లీలో జరుగుతున్న కామన్వెల్త్ దేశాల స్పీకర్ల సదస్సులో ప్రధాని మోడీ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. तुलिया एक्शन जी, कॉमनवेल्थ पार्लियामेंट एसोसिएशन के अध्यक्ष क्रिस्टोफर कलीला जी, कॉमनवेल्थ कंट्रीज से आए स्पीकर्स, प्रिसाइडिंग ऑफिसर्स, अन्य डेलीगेट्स, देवी और सज्जनों, फ्रेंड्स, in a parliamentary democracy, your role is that of the speaker. Interestingly, the speaker does not get to speak much. Their job is listening to other speakers. And ensuring everybody gets a chance. One common thing about speakers is their patience. They handle even noisy and over-enthusiastic members with a smile.